భారతదేశంలో వల్చర్స్ నెంబర్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి, అసలు ఏషియన్ కింగ్ వల్చర్స్ యొక్క సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది? దానికి ప్రధానమైన కారణం, ఒకప్పుడు బాగా న్యూస్లో ఉన్న కారణం డిక్లోఫినాక్. ఈ డిక్లోఫినాక్ అనేది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనమాట. ఈ డిక్లోఫినాక్ అనేది రకరకాల క్యాటిల్కి, ఆవులకి, గేదెలకి, రకరకాల క్యాటిల్కి వాడతాం. ఇవి చనిపోయిన తర్వాత, ఈ క్యాటిల్ చనిపోయిన తర్వాత వల్చర్స్ ఈ క్యాటిల్ తిన్నప్పుడు, ఈ జీవచరాలను తిన్నప్పుడు, వాటి డెడ్ బాడీస్ని తిన్నప్పుడు ఆటోమేటిక్గా వల్చర్ శరీరంలో ఈ డిక్లోఫినాక్ వెళ్తుంది. దానివల్ల డిక్లోఫినాక్ పాయిజన్ అవటం వల్ల వల్చర్స్ చనిపోతున్నాయి. భారతదేశంలో లాంగ్ బిల్డ్ వల్చర్స్ మరియు వైట్ బ్యాక్డ్ వల్చర్స్ కన్జర్వేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశారు. భారతదేశంలో 9 రకాల వల్చర్స్ ఉన్నాయి. అన్ని వల్చర్స్ క్రిటికల్ ఎండేంజర్డ్ కాదు. పర్టికులర్గా ఏషియన్ కింగ్ వల్చర్స్ అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ దానిలో ఉన్నాయన్నమాట. వాటి ప్రొటెక్షన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు, ఈ జటాయు ప్రొటెక్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్లో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేశారు. దానిలో ఒక పెయిర్ ఆఫ్ వల్చర్స్ పెట్టి దాన్ని బ్రీడింగ్ చేసి ఆ ఎగ్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఒకసారి బ్రీడింగ్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు. ఫీమేల్ని నేచురల్ ఎన్విరాన్మెంట్లో కూడా వదిలేస్తారనమాట. భారతదేశంలో హర్యానా, మధ్యప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో కూడా రకరకాల వెరైటీస్ ఆఫ్ వల్చర్ కన్జర్వేషన్ సెంటర్స్ ఉన్నాయి.